గాక. ఈ దేవుని బిడ్డరా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డరా, ఎంతో నెమ్మదిస్తూ ఎంతో ధైర్యపరుస్తూ ఈ లోకంలో ప్రతి సమస్యను చేయించడానికి దేవుడు ఒక మంచి వాక్కును మనకి ఇస్తూ ఉండగా, ఉదయకాలంలో తన ప్రభుత్వం మనల్ని నింపుతూ ఉండగా ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయంలో ఎక్కి వెడుచు ఉండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషులు పోసుకొని పోవచ్చుండెను. వాడు దేవాలయంలోకి వెళ్ళి వారిని భిక్షం అడుక్కొని కొందరు ప్రతిదినం వారిని శృంగారమైన దేవాలయంలో ఉంచుచూ వచ్చింది. ఇక్కడ దేవుని బిడ్డలారా, మనం చూస్తూ ఉన్నాం. పగలు 3 గంటల సమయంలో పేతురు యోహాను దేవాలయంలోకి ఎక్కుచూ వెళ్ళొచ్చు ఉండగా ఇక్కడ ఒక అద్భుతం జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థనా సమయంలో ప్రార్థన చేసే వారి వలన కొన్ని అద్భుతం ఇక్కడ జరిగించబడుతూ ఉంది కనుక ప్రార్థన గొప్పది. దేవుని బిడ్డలారా, ప్రార్థన అద్భుతాలు జరిగిస్తుంది. కాబట్టి ప్రార్థన ఎప్పుడు విడిచిపెట్టద్దు. నీకంటూ ఒక ప్రార్థన కాలం ఉండాలి. దేవుని సన్నిధిలో ఏర్పాటు చేసే ప్రార్థన కాలంలో నీవు ఉండాలి. మీ సొంత జీవితంలో, మీ కుటుంబ జీవితంలో మీకంటూ ఒక మంచి ప్రార్థన కాలాన్ని మీరు ఏర్పరచుకున్నప్పుడు దేవుడు మీ జీవితంలో ఆ టైంలో దేవుడు అద్భుతం చేస్తాడు. పుట్టినది మొదలుకొని పుట్టి వ్యక్తిని ఇక్కడ 2 అభిషక్తులు లేపుతూ ఉన్నారు. కాబట్టి ఈ 2 అభిషక్తులు ప్రార్థనా కాలంలో ప్రార్థన సమయాన్ని కేటాయించడంలో బట్టి ఇక్కడ అద్భుతం జరుగుతుంది కనుక మీ జీవితంలో మీరు ఏర్పరచుకున్న ప్రార్థనా కాలంలో తరతరాల నుంచి వస్తున్న శాపమైన, పుట్టినది మొదలుకొని వస్తున్న శాపాలైనా, వ్యతిరేకతలైన కష్టాలైనా వాటి నుంచి విడిపించి గంతులు వేసేంత కృపను దేవుడు ఇస్తాడు కనుక ప్రార్థన విడిచిపెట్టొద్దు. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, ప్రార్థన జీవం ఇస్తుంది, ప్రార్థన అనేక తరములకు దీవెనకరంగా నేను మారుస్తుంది కనుక అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు శోధనలో ప్రవేశించకుండా మెలకువకొని ప్రార్థించగలరా, ప్రార్థించలేనంత మొత్తులై మీరు ఉంటున్నారా అని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కనుక శోధనలో ప్రవేశించకుండా మనం మెలకువకొని ప్రార్థించేద్దాం. గత జీవితాల్లో ఏ పొరపాట్లు జరిగిపోయాయో, ఎన్ని తప్పిదాలు జరిగిపోయాయో అవన్నీ మనం ఏమీ చేయలేం, కానీ భవిష్యత్తులో మాత్రం మనం మార్చగలం. భవిష్యత్తులో మాత్రం మనం దీవెనగా ఉండగలం. అది ఒక ప్రార్థన ద్వారా. కాబట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థన సమయంలో దైవికంగా మనందరం కూడా తప్పనిసరిగా ప్రార్థన టైంలో దేవుడికి ఇస్తూ దైవికంగా దీవించబడతాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుడా గొప్ప దేవ, ఈ దినం పేతురు యోహాను గారి ద్వారా ఏ అభిషేకం దిగిందో మేము ప్రార్థన సమయంలో నీతో గడుపుతూ ఉండగా అదే అభిషేకం మా మీద ఉండాలి. మమ్మల్ని చూసిన వారు, మమ్మల్ని ముట్టిన వారు, మా వాకు విన్న వారికి స్వస్థతలో అద్భుతాలు జరగాలి. తరతరాల నుంచి వస్తున్న శాపమైన, పాపమైన, నష్టమైన విడుదల, విమోచన నీవే జరిగిస్తూ కొన్ని అద్భుతాలు జరిగించమని, బర్త్డేస్, మ్యారేజ్ జరిగిన వారికి దీవెన శుభములు కలిగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.